ఇక డీటెయిల్స్ చూద్దాం. టీడీపీ నేతలకు సీఎం చంద్రబాబు నాయుడు మరొకసారి కీలక సూచనలు చేశారు. వైసీపీ నేతలతో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒకే వేదికని పంచుకోవద్దని స్పష్టం చేశారు. వైసీపీని గొడ్డలి పార్టీగా అభివర్ణించిన చంద్రబాబు ఆ పార్టీ కులాల మతాల పేరుతో విద్వేషాలను రెచ్చగొట్టే రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. ప్రజల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాల పట్ల అప్రమత్తంగా ఉండాలని నేతలకు సూచించారు. వైసీపీ ట్రాప్ లో పడకుండా అభివృద్ధి సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రధాన అజెండా కావాలని చంద్రబాబు పేర్కొన్నారు. బోండా ఉమా అంబటి వేదిక పంచుకోవడంపై చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. రేటికి ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, టీడీపీ నేతలకు సీఎం చంద్రబాబు నాయుడు కీలకమైనటువంటి వ్యాఖ్యలతో సూచించినట్లుగా తెలుస్తుంది. అంటే వైసీపీ నాయకులతో అసలు వేదికలు పంచుకోవద్దన్నట్లుగా కొంచెం ఘాటుగానే ఆయన చెప్పినట్లు తెలుస్తుంది. ఓవరాల్ గా ఎలా చూడొచ్చు అంటారు ఈ అంశాన్ని? రేపటి నుంచి టీడీపీకి సంబంధించి ఇప్పటికే కూటమి పార్టీ 2 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏదైతే సంక్షేమం అభివృద్ధి ప్రధాన ధ్యేయంగా కూడా 2 సంవత్సరాలు కూడా పూర్తి చేసుకున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇంటింటికి ప్రచారంపై టీడీపీ నేతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితేనేమి దిశానిర్దేశం చేయడం జరిగింది. దీని నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఏదైతే టీడీపీ నేతలు అయితేనేమి ప్రజాప్రతినిధులు పూర్తి స్థాయిలో కూడా ప్రతి ఇంటికి వెళ్లి 2 సంవత్సరాలకు సంబంధించి విజయాలను కూడా చెప్పాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఒక పక్కన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేయడమే కాకుండా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా రాష్ట్రంలో వైసీపీ వచ్చేసేసి అన్ని రకాలుగా అడ్డుపడతా ఉంది. అదే విధంగా చూసుకుంటా ఉంటే గొడ్డలి పార్టీ వచ్చేసేసి ఏదైతే అభివృద్ధి అయితేనేమి సంక్షేమాన్ని ప్రజలకు గతం ప్రభుత్వంలో చేరవేయకుండా ఇప్పుడు ప్రతి సంక్షేమ పథకానికి కూడా ఏదైతే తప్పుదోవ పట్టించే పరిస్థితి కనిపిస్తుంది అనేసి కూడా ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎక్కడ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా టీడీపీ అయితేనేమి కూటమి ప్రభుత్వం అన్ని రకాలుగా కూడా అభివృద్ధి వైపే పయనించే పరిస్థితి. కాకపోతే వైసీపీ ఈ శ్రేణులు మాత్రం ఒక రకంగా చెప్పాలంటే తప్పుదోవ పట్టించడమే కాకుండా పూర్తి స్థాయిలో కూడా కుల మతాలను రెచ్చగొట్టే పనులు, అదే విధంగా చూసుకుంటా ఉంటే పూర్తి స్థాయిలో కూడా ఏదైతే ఎక్కడికక్కడ అంటే కులాల మధ్య కూడా చాలా వరకు చిచ్చులు పెట్టే ప్రయత్నాలు కూడా చేస్తుంది. ఈ నేపథ్యంలో కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక పక్కన వైసీపీ నేతలతో అయితేనేమి అదే విధంగా చూసుకుంటా ఉంటే చాలా వరకు కూడా ఏదైతే విద్యార్థులు అయితేనేమి యువతని దృష్టిలో పెట్టుకొని ప్రధానంగా కూడా దేశవ్యాప్తంగా అయితేనేమి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక రకాలుగా కూడా అభివృద్ధిలో పయనిస్తుంది. యువతకి ఉపాధి ప్రధాన ధ్యేయంగా కూడా రాష్ట్రంలో అయితేనేమి ఉపాధి అయితేనేమి అదే విధంగా చూసుకుంటా ఉంటే ఇప్పటికే కూడా పలు ఫ్యాక్టరీలు అయితేనేమి అదే విధంగా ఇండస్ట్రీస్ ని రాష్ట్రానికి తీసుకురావడం అయితేనేమి అన్ని రకాలుగా కూడా డెవలప్ చేస్తున్న పరిస్థితి. కాకపోతే వీటన్నిటిపైన కూడా ఒక పక్కన వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో అయితేనేమి విషయం చూపుతున్నారు. అదే విధంగా చూసుకుంటా ఉంటే ఒక పక్కన కుల మతాలను అయితేనేమి ఉపయోగించుకొని వీరిపైన కూటమి నేతల పైన కూడా విష ప్రచారం చేస్తున్నారు. వీటిని ఎక్కడికక్కడ తిప్పికొడుతూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంటింటికి ప్రచార కార్యక్రమంలో అభివృద్ధికి సంబంధించి అందరికీ కూడా తెలియజేయాలనేసి కూడా చెప్పడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా వైసీపీ శ్రేణులకు సంబంధించి కార్యక్రమాలు అయితేనేమి అదే విధంగా చూసుకుంటా ఉంటే వారి తోటి సభలు అయితేనేమి దేంట్లో కూడా పాల్గొనవద్దనేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా చెప్పినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటా ఉంటే నిన్నటి రోజున బోండా ఉమా అయితేనేమి అదే విధంగా చూసుకుంటా ఉంటే అంబటి రాంబాబు కూడా ఒకే వేదికపై కూడా ఉండటము, ఈ వేదికలో కూడా ఇలా ఉండటం వల్ల కూడా ఒక పక్కన ఏదైతే గొడ్డలి పార్టీ అయితేనేమి గతంలో నుంచి కూడా అభివృద్ధిని తీసుకెళ్లకుండా కూడా ఈ విషయం చెబుతోంది. ఈ నేపథ్యంలో కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా వైసీపీ శ్రేణులతోటి అయితేనేమి వైసీపీ నేతలతోటి అయితేనేమి ఏదైతేనేమి వేదిక పంచుకోవద్దనేసి ఒక పక్కన టీడీపీ శ్రేణులకు అయితేనేమి అదే విధంగా కూటమి నేతలకు కూడా చాలా వరకు దిశానిర్దేశం చేసినట్లయితే తెలుస్తుంది. లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ రాఘవేంద్ర.